మీరు ఎప్పుడైనా పనిని ఆపారా? మీరు ఒక డైట్ ప్రారంభించి కానీ ఆ కేక్ తిన్నారా? లేదా ఒక ప్రాజెక్ట్ కానీ దాన్ని పూర్తి చేయకుండా వదిలారా? ఈరోజు ఒక కీలకమైన క్షణాన్ని చూద్దాం. ఇది దేవునికి పూర్తిగా విధేయత చూపడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. మనం చూసే భాగం 1 గంట 1 నిమిషం నుండి 3 గంటల 6 నిమిషాల వరకు ఇది ఒక గంభీరమైన సత్యాన్ని చూపిస్తుంది. పాక్షిక విధేయత తరచుగా దారితీస్తుంది పూర్తి విఫలత. ఈరోజు మన ప్రధాన సందేశం ఇదే. దేవుడు మనను సంపూర్ణ విధేయతకు పిలుస్తాడు, మరియు దానికంటే తక్కువగా ఉండటం ఆత్మీయ పరాజయానికి దారి తీస్తుంది. గ్రంథాన్ని తెరిచినప్పుడు మనం ఒక మార్గమధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. యెహోషువ మరణించాడు మరియు కొత్త తరం కనాను దేశాన్ని పూర్తిగా జయించే బాధ్యతను పొందింది. పరిస్థితులు ఆశాజనకంగా కనిపించాయి. న్యాయాధిపతుల 1-4 ప్రకారం యూదా దాడి చేసినప్పుడు ప్రభువు కనానీయులు పెరిజీలను వారి చేతికి అప్పగించారు మరియు వారు బాజాక్ వద్ద 10,000 మంది పురుషులను సంహరించారు. దేవుడు స్పష్టంగా వారి వెంట ఉన్నాడు, యెహోషువ వెంట ఉన్నట్లుగానే. కానీ మనం ముందుకు చదువుతుంటే ఒక ఆందోళనకరమైన నమూనా బయటపడుతుంది. మళ్ళీ మనం ఇలా వాక్యాలను చదువుతుంటాం. మనష్షే బేసాన్ ప్రజలను వెళ్ళగొట్టలేదు. న్యాయాధిపతులు 1:27. ఎఫ్రాయిం గెజర్లో నివసిస్తున్న కనానీయులను వెళ్ళగొట్టలేదు. 1:29. అలాగే జెబూలూన్ కూడా కిత్రోన్లో నివసిస్తున్న కనానీయులను వెళ్ళగొట్టలేదు. 1:30. ఇశ్రాయేలీయులు పూర్తిగా విధేయత చూపకుండా కొంతవరకు మాత్రమే అనుసరించారు. కనానీయుల సంస్కృతి కొన్ని ప్రాంతాల్లో మిగిలిపోవడానికి వీలు కల్పించారు. ఇది తొలుత పెద్ద సమస్యలా అనిపించకపోవచ్చు. చివరికి వారు ఎక్కువ భాగం భూమిని జయించారుగా కదా. కానీ న్యాయాధిపతులు 2:3లో దేవుడు ఇచ్చిన హెచ్చరిక వారి తప్పిదం. మీరు నా మాట వినలేదు. మీరు ఇది ఎందుకు చేశారు? నేను కూడా చెప్పాను, నేను వారిని మీ ముందు నుండి వెళ్ళగొట్టను. వారు మీకు ఉరిగాలుగా మారతారు మరియు వారి దేవతలు మీకు ఉచ్చులుగా మారతారు. ఈ అసంపూర్ణ విధేయత ఫలితాలు తీవ్రమైనవి మరియు దీర్ఘకాలం కొనసాగాయి. న్యాయాధిపతులు 2:11-12లో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడును చేసి బాల్ దేవతలను సేవించారు. తమ పితృ దేవుడైన యెహోవాను వారిని ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకువచ్చినవాడు. వారు తమ చుట్టూ ఉన్న ప్రజల వివిధ దేవతలను అనుసరించి వాటిని ఆరాధించారు. ఈ భాగం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. అసంపూర్ణ విధేయత కూడా అవిధేయతే. ఇశ్రాయేలీయులు తమ దృష్టిలో ఎక్కువ భాగం భూమిని జయించడం సరిపోతుందని భావించి ఉండవచ్చు, కానీ దేవుడు సంపూర్ణ విధేయతను కోరాడు. లోకంతో రాజీపడటం ఆధ్యాత్మిక భ్రష్టతకు దారి తీస్తుంది. కానాను సంస్కృతిని కొనసాగించేందుకు అనుమతించడం ఇశ్రాయేలు తమను తాము విగ్రహారాధనకు మరియు పాపానికి గురి చేసుకున్నారు. మన నిర్ణయాలు భవిష్యత్ తరాలకు చాలా ప్రభావం చూపుతాయి. న్యాయాధిపతులు 2:10 ప్రకారం యెహోవాను గాని ఆయన ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలను గాని తెలియని మరో తరం పెరిగింది. తల్లిదండ్రుల అసంపూర్ణ విధేయత వారి పిల్లలను సంపూర్ణ అవిధేయతకు మరియు దేవుని అజ్ఞానానికి దారి తీసింది. దేవుని హెచ్చరికలు మన రక్షణ కోసం ఉంటాయి. ఇశ్రాయేలు కానాను ప్రజలను వెళ్ళగొట్టాలని దేవుడు చెప్పినప్పుడు అది చెప్పినది కాదు. వాటి వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రమాదం ఆయనకు తెలుసు. పూర్తి విధేయత యొక్క శక్తిని వివరించే ఒక వ్యక్తిగత కథను నేను పంచుకోవాలనుకుంటున్నాను. నా మంత్రిత్వ సేవ ప్రారంభ దశలో కమ్యూనిస్ట్ తూర్పు జర్మనీలోని ఒక యువకుల సమూహాన్ని రహస్యంగా కలుసుకునే అవకాశం నాకు లభించింది. పశ్చిమ దేశం నుండి వచ్చిన వ్యక్తిని కలుసుకోవడం వారికి అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇంకా యేసును ఆరాధించడం మరింత ప్రమాదకరం. యేసును అనుసరించడానికి వారు చెల్లించాల్సిన ధర అన్నీ కావచ్చు. వారి భవిష్యత్తు, వారి విద్య, బహుశా వారి ప్రాణాలే కావచ్చు. మేము కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ సమూహంలోని ఒక అమ్మాయి ఒక లోతైన ప్రార్థన చేసింది. ఎంత ఖరీదైనదైనా నేను నిన్ను అనుసరిస్తాను. మాకను సమూహంలో కొత్త జ్వాలను రేపాయి.
ఒక్కొక్కరుగా ప్రతి యువకుడు అదే ప్రార్థన చేశారు, వారి ముఖాలపై కన్నీళ్లు ప్రవహిస్తూ. ఎంత ఖరీదైనదైనా నేను నిన్ను అనుసరిస్తాను. ఈ యువకులు యేసును పూర్తిగా అనుసరించడం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు. వారు అర్ఘసమర్పణ సౌకర్యవంతమైన విశ్వాసంతో సరిపెట్టుకోలేరు. ఏ పరిణామాలైనా ఎదురైనా వారు పూర్తిగా అంకితమయ్యారు. వారి అంకిత భావం ఇశ్రాయేలీయుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంది, ఎందుకంటే న్యాయాధిపతులు తేలికైన మార్గాన్ని ఎంచుకుని అర్ధసమర్పణతోనే సరిపెట్టుకున్నారు. అయితే దీని అర్థం ఏమిటి? మీకు, నాకు, మీ జీవితాన్ని పరిశీలించండి. ఎక్కడైనా అర్ధసమర్పణతో జీవిస్తున్నారా? మీ జీవితంలో మీరు అనుమతిస్తున్న కనానీయులు ఉన్నారా? అలవాట్లు, భావాలు, రాజీ విషయాల గురించి మాట్లాడుతున్నాను. దేవుడు జీవితంలో నుండి తొలగించమని పిలిచాను. రాజీపడే నిర్ణయాల దీర్ఘకాల ప్రభావాలను గుర్తించండి. ఈ రోజు చిన్న రాజీలా అనిపించినా భవిష్యత్తులో అది ఒక పెద్ద ఆత్మీయ సమస్యకు దారి తీసే అవకాశం ఉంది. పూర్తిగా విధేయంగా ఉండేందుకు సంకల్పించండి. అది ఎంత కష్టమైనా ఆ యువ జర్మన్ విశ్వాసుల్లా ఎలాంటి ఖర్చైనా వచ్చినా దేవునిని అనుసరించేందుకు సిద్ధంగా ఉండాలి. మీ ప్రభావాన్ని గమనించండి, ముఖ్యంగా మరియు తదుపరి తరంపై. మీ విధేయత లేదా అవిధేయత కేవలం మీకే ప్రభావం చూపదు, అది మీ చుట్టూ ఉన్న వారందరినీ ప్రభావితం చేస్తుంది. దేవుని ఆజ్ఞలు మీ రక్షణ మరియు ఆశీర్వాదం కోసం అని నమ్మండి. దేవుడు మనలను విధేయతకు పిలిచినప్పుడు అది మనలను పరిమితం చేయడానికి కాదు, కానీ మనలను హాని నుంచి రక్షించి నిజమైన తృప్తికి నడిపించడానికి. ముగింపు ముందు నేను మీకు ఒక సవాలు ఇవ్వాలనుకుంటున్నాను. మీ జీవితంలో ఎక్కడైనా మీరు అర్ధవిధేయతతో సరిపెట్టుకుంటున్నారా? ఆ ప్రాంతాన్ని పూర్తిగా దేవునికి అప్పగిస్తే అది ఎలా ఉంటుందో ఊహించండి. యేసు ప్రభువుకు అర్ధసమర్పణ అనే విషయం అసలు ఉండదు అని మాత్రమే గుర్తుంచుకోండి. ఆయన చెప్పినట్లు మనం ఇద్దరు యజమానులను సేవించలేం. మనము ఎన్నుకోవాలి. మంచి వార్త ఏమిటంటే పూర్తిగా విధేయతను ఎంచుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఇశ్రాయేలు విఫలమైనప్పటికీ దేవుడు తన కృపలో వారిని తిరిగి తన వైపు నడిపించేందుకు న్యాయాధిపతులను నిలబెట్టాడు. ఈరోజు ఆయన మనకు అదే కృపను ఇస్తున్నాడు. ఆ యువ జర్మన్ విశ్వాసుల్లా ఎలాంటి ఖర్చైనా పట్టించుకోకుండా దేవునిని అనుసరించేందుకు మీరు కట్టుబడతారా? పూర్తి విధేయత మార్గం సవాళ్లతో కూడినదే కావచ్చు, కానీ అది జీవానికి దారి తీస్తుంది. క్రీస్తులో ఆశీర్వాదం మరియు నిజమైన స్వేచ్ఛ మరియు